అనేకమైన కార్యాలు జరిగించారు. ప్రతి బిడ్డలైనా అయాలిస్తున్న సాక్షిగా నిలబెట్టుకుని ప్రార్థన చేస్తున్నాను. వాక్యం విత్తనాలు విత్తుచుండగా నేను ఏడుతున్నాను. కోరగా ఉండి మాకు నేను ఏదైతే వర్తమానం కావాలో ప్రభావ తగిన వర్తమానాన్ని నిర్వహించుకుని ప్రార్థన అయా మా జీవితంలో దాన్ని నేను సరి చేసుకున్నట్టుగా సహాయం చేయండి. మంచి నెలగా ఫలించినట్టుగా సహాయం వాక్యం ద్వారా నైనా మా హృదయంతో మా నడతలో నైనా సహాయం దయచేయమని ప్రార్థన చేస్తుందండి. అయానికి జయకరం జరిగించమని ప్రార్థన చేస్తున్నట్టు రాత్రి బిడ్డలైనా అనేక మంది సన్నిధి త్వరపెట్టి సన్నిధి తీసుకురావాలని ప్రార్థన చేస్తున్నప్పుడు బిడ్డలైన సన్నిధి వచ్చినట్టుగా సహాయం దయచేయండి. అనేకమైన కార్యాలు జరిగించండి. ప్రార్థన ముగింపు బిడ్డ చూడండి. జ్ఞానమైనా జరిగించుకోండి. అందరూ నేసిపిసి నామం అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చుందాం. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ఆ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన శుభాలు మీ అందరికి తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక పునరుత్థానపు ఆరాధనలో మనమందరం దేవునితో గడిపే గొప్ప వాక్యాన్ని ప్రభువు మనకి ఇచ్చినందుకు రెండు చేతులు ఎత్తి దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో దేవుని వాక్యంలోకి వెళ్దాం. గడిచిన ఆదివారం ఏ వాక్యం చెప్పాను నేను? మిమ్మల్ని తల్లిలారా ఏం చెప్పాను? చెప్పాలి చెప్పాలి. ఏం చెప్పాను? దేవుని ఎదుట సంపూర్ణముగా ఖండించబడకపోతే కలిగే నష్టం, దాని గురించినటువంటి విషయాలు అబ్రహాము యొక్క జీవితంలో నుండి మనం తేటగా స్పష్టముగా మరి వినటానికి దేవుడు కృపనిచ్చాం. ఈరోజు నేను చెప్పేటువంటి వాక్యాంశం ఏంటంటే, తప్పులు చేయడానికి అలవాటు పడిన జీవితంలో ఉండే లక్షణాలు. తప్పులు చేయడానికి అలవాటు పడిన వారి జీవితంలో ఉండే లక్షణాలు. ఈరోజు దేవుని మహాకృపను బట్టి ప్రభువు నాకు ఇచ్చిన 5 విషయాలు మీ ముందు ఉంచడానికి నేను సిద్ధపడుతూ ఉన్నాను. మరి 5 ముగించబడతాయో లేదో తెలియదు, కానీ స్పష్టముగా ఎన్ని మనకు ఉన్నటువంటి టైంలో మనం చెప్పుకోగలుగుతామో అన్నీ చెప్పుకుంటూ దేవుళ్ళ ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని బోధించడానికి దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ వచ్చాను. గడిచిన ఆదివారం ఆది కాలంలో నుండి 15వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి కృపనిచ్చారు. తర్వాత నేను వరుసగా బైబిల్ చదువుతూ వస్తూ ఉన్నాను. 16వ అధ్యాయం నేను ధ్యానం చేస్తా ఉన్నాను, చదువుతూ మొదలు పెట్టాను. ఈరోజు మీ ఎదుట ఉంచబోయేటువంటి అధ్యాయం కూడా ఇదే, ఆది కాండం 16వ అధ్యాయం. దానిలో నుండి కొన్ని లోతైనటువంటి విషయాలను మనము వినటానికి ప్రయత్నం చేద్దాం. వాక్యం ఎప్పుడు వినేదే, కానీ అది జుట్టే తేనె దారుల కంటే కూడా మధురమైనది అని ప్రభువు పోల్చాడు. భక్తులు పోల్చారు. దేవుని వాక్యం ఎప్పుడు కూడా జుట్టే తేనె దారుల కంటే మధురమైనది. అంటే తేనెతో దానికంటే కూడా మధురమైనది అనే వాక్యాన్ని పోల్చాడు. దావీదు భక్తుడు వాక్యాన్ని కొవ్వు మెదడుతో పోల్చాడు. అంటే ఒక్కొక్క భక్తుడు వారి అనుభవాల నుండి ఒక్కొక్క రీతిగా వాక్యాన్ని పోల్చుతూ వచ్చాడు. అయితే ఈరోజు మనం వాక్యం వింటూ ఉన్నాం, వాక్యంలోనికి వెళ్తూ ఉన్నాం కనుక కొంచెం జాగ్రత్తగా ఆలోచిద్దాం. తప్పులు చేయడానికి అలవాటు పడే జీవితంలో ఉండే లక్షణాలు అంటే మనందరికీ తెలుసు.
తప్పులు, ఇది తప్పు అనేది ప్రతి ఒక్కటి కూడా మనకి తెలుసు. కానీ కొన్నిసార్లు దాన్ని సరి చేసుకోవడానికి కొందరు ఇష్టపడతారు, కొందరు ఇష్టపడరు. దానికి అలవాటు పడిపోతారు. ఏమవుతుందిలే, ఏం కాదులే అనే కోణంలోనికి వారి జీవితాలు ఏమవుతాయి అంటే ఇక దేని కూడా పట్టించుకోవడానికి ఇష్టపడరు, దేని కూడా ఆలోచించడానికి ఇష్టపడరు. ఎందుకని అంటే అలవాటు అయిపోయింది. అలవాటు అయింది ఏదైనా కూడా ఆనవాయితీగా చేసుకుంటూ వెళ్ళిపోతాం. అది చెయ్యకూడదు అనే నిబంధన కానీ, లేకపోతే అది ఎందుకు చేస్తున్నాం అనేటువంటి ఆలోచన, ఆ ప్రేరేపణ కానీ మనలోనికి రాదు. ఎందుకు రాదు అంటే ఆ ఆలోచన వచ్చినా కూడా దాన్ని చంపుకుంటూ బ్రతికేస్తూ వచ్చాము కనుక ఇప్పుడు దాని గురించి ఆలోచించాం, క్యాజువల్గా తీసుకుంటాం, అంటే తేలికగా తీసుకుంటాం, చాలా సునాయాసంగా తీసుకుంటాం. పెద్ద ఏం కాదులే, దానివల్ల ఎంతో ఇబ్బంది ఏమి రాదులే అన్నట్లుగా భావించడానికి ఇష్టపడతాం. ఈరోజు నేను ఒక కుటుంబంలో నుండి ఈ అధ్యాయంలో ఖచ్చితంగా మనకు కనపడేది 4 పాత్రలు కనపడతాయి. ఒకటి భార్య అయినటువంటి శారా, రెండవది భర్త అయినటువంటి అబ్రహాము, మూడవది అబ్రహాముకి భార్యగా ఇవ్వబడినటువంటి ఆగరు, ఆ తర్వాత ఆగరుతో ప్రత్యక్షమై మాట్లాడుతూ నిలబెట్టి ధైర్యపరిచి ఆశీర్వదించినటువంటి దేవదూత. ఈ 4 పాత్రలు కనపడతాయి. ఈ 1వ వచనం నుండి ఇంచుమించి 16వ వచనం వరకు చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి. నిజంగా మనకి వినటానికి కొంచెం మనసు పెడితే దేవుని యొక్క వాక్యములోనికి మనం వెళ్ళటానికి ప్రభు కృప చూపుతాడు. నేర్చుకోవాలని మనసు ఉంటే అది చిన్నదైనా నేర్చుకోవడానికి ఇష్టపడతాం. ఏమవుతుందిలే, అది నేర్చుకోకపోతే నాకు తెలుసులే అన్న కోణంలో ఉన్నామనుకో ఎప్పటికీ ఏది కూడా మనం నేర్చుకునేటువంటి అవకాశం మనకి దొరకదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిది ఆ జీవితానికి అలవాటు పడిపోయిన వారిలో ఉండేటువంటి మొదటి లక్షణం ఏంటో మన వాక్యంలో చదువుతాం. 16వ అధ్యాయం 2వ వచనాన్ని మనం స్పష్టంగా చదువుతూ ఉండగా శ్రద్ధగా ఆలకించుతాం. కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే తప్పు చేయడానికి ఇష్టపడిన మనసు మొట్టమొదట ఎందుకు ఒక వ్యక్తి తప్పు చేయడానికి ఇష్టపడుతున్నాడు అంటే దేవుని సైతము పరిగణనలోనికి లెక్క చేసే పరిస్థితి మన జీవితంలో లేనప్పుడు ఎంతటి తప్పు చేయడానికైనా ఇష్టపడతాం, ఎంతటి దానికైనా తెగించడానికి ఇష్టపడతాం. ఇక్కడ దేవుని వాక్యం కూడా అదే చెబుతా ఉంది. శారా జీవితంలో మొట్టమొదటిగా తప్పు చేయడానికి ఎవరితో ఆమె జీవితం తప్పు చేస్తా ఉంది అంటే ఎవరి ఎదుట ఆమె హృదయము తల్లడిల్లిపోతూ ఉంది అంటే ప్రియులారా దేవుణ్ణి ఎత్తుకుని తీసుకుని వచ్చి అబ్రహాముతో చెప్పడం మొదలు పెట్టింది. ఏం చెప్తుంది? అబ్రహాముతో కొన్ని విషయాలు మాట్లాడాలి, కొన్ని ఆలోచనలు చెప్పాలి. అవన్నీ కూడా అబ్రహాము వినాలి అంటే నా జీవితంలో బలమైన కారణం ఇది అని చూపించడానికి శారాయికి ఒక కారణం కావాలి, ఒక సమస్య కావాలి. ఆ సమస్యను ఎవరినో చెప్తే అబ్రహాము ఒప్పుకోడు, ఎవరినో చూపిస్తే దాన్ని ఆలోచించడు. కనుక అబ్రహాము జీవితంలో బలమైనటువంటి ఒక కారణాన్ని చూపిస్తా ఉంది. ఏంటి ఆ కారణం అంటే నేను పిల్లలు కనకుండా యెహోవా నన్ను ఎలాగ చేశాడు. వాస్తవంగా మనం ఆలోచిస్తే దేవుడు ఎవ్వరికి అన్యాయం చేయడు, అది దేవుడు చెబుతున్నాడు. ఆయన పక్షపాతి కాదు. మనుషుల్లాగా అన్యాయం చేయటానికి, లేక మోసం చేయటానికి, పాడు చేయటానికి, ఒకరిని ఏడిపించడానికి, ఇబ్బంది పెట్టడానికి దేవుడు పక్షపాతి కాదు, మానవ స్వభావం కలిగిన వాడు కాదు. ఆయన అందరికీ ఆయన కృపను అనుగ్రహిస్తున్నటువంటి దేవుడు. దేవుడు స్తోత్రం కలుగును గాక. అందుకే దావీదు భక్తుడు అంటాడు యెహోవా అందరికీ ఉపకారి. ఎవరంట? చెప్పాలి గట్టిగా. కొంచెం మీరు మాట్లాడుతూ ఉంటే నేను కొంచెం ముందుకెళ్తాను. యెహోవా ఎలాంటి వాడంట? అందరికీ ఉపకారి. దావీదేంటో యెహోవా అందరికీ ఉపకారం చేస్తా ఉన్నాడు. నమ్మినా నమ్మకపోయినా, దేవుని దగ్గరికి వచ్చినా రాకపోయినా, ప్రభువుని ప్రార్థించకపోయినా ఆయన అందరికీ ఉపకారం చేసేవాడు అని దావీదు ఎత్తి చూపుతూ ఉంటే శారా ఏం చెబుతుంది?
ఎన్నో కోణాలలో, అది ఎన్నో విధాలుగా మన మీద అజమాయిషం చేయడానికి ఇష్టపడుతూ ఉంటుంది. శారా అంటుంది, శారా ఒక ప్రణాళికతో వచ్చింది, ఒక ఆలోచనతో వచ్చింది, ఒక ప్లాన్ వేసుకుంది. ఆ ప్లాన్ ఇప్పుడు అబ్రహాం దగ్గర తీసుకురావాలి. దాన్ని అబ్రహాము యాక్సెప్ట్ చేయాలి అంటే, దాన్ని ఒప్పుకోవాలి అంటే, దాన్ని అంగీకరించాలంటే ఇప్పుడు దేవుడి మీద కొంచెం ఎడబాటు తీసుకురావాలి, దేవుడి మీద కొంచెం భేదాన్ని తీసుకురావాలి, దేవునికి అతనుకున్న సహవాసాన్ని కొంచెం ఎడబాటయ్యేలా కలిగే విధంగా అబ్రహాములోనికి ఆలోచన వెళ్ళటానికి వీలు పడుతుంది. అందుకే ఈ వేసిన ప్లాన్ ఏంటంటే, అసలు మొట్టమొదటిగా తీసుకుని వచ్చి దేవుడే నా కారణం. చాలా మంది ఇక్కడ కూర్చున్న వల్ల ఈ మాటలు వింటున్న మీ అందరిలో నా ప్రేమల దేవుని బిడ్డలారా, ఎన్నోసార్లు నా జీవితంలో ఇది జరగటానికి, నేను ఇలా అయిపోవడానికి, నా పరిస్థితి ఇట్లా దిగజారిపోవడానికి, నేను నా కుటుంబానికి ఇట్లా పాడైపోవడానికి దేవుడే ఏం చేశాడు? ఏమిచ్చాడు దేవుడు? ఏంటి నాకు అనుగ్రహించాడు? నా జీవితంలో ఇది చేయలేదు, అది చేయలేదు, ఇది మరపెడితే అది మరపెడితే ఏమి ఇవ్వకుండానే దేవునితో ఉన్నావా? జరగకుండానే దేవునితో ఉన్నావా? దేవుడు చెయ్యకుండానే ఈ రోజు ఈ స్థితిలో ఉన్నావా? ఆలోచించమా. ఏదో చిన్న సమస్య రాగానే, చిన్న ఇబ్బంది రాగానే, చిన్న శోధన రాగానే వెంటనే మన జీవితంలో ఏం చేస్తామో తెలుసా? లోపాలను ఎదుగుతూ ఉంటాం. పిల్లరా, దేవుని దూషించడానికి దిగజారిపోయాము అంటే ఖచ్చితంగా దేవునికి దూరం అయిపోయే పరిస్థితికి వచ్చేసాము అని గ్రహించవలసిన అవసరత మన అందరి జీవితాల్లో ఖచ్చితంగా ఉంది. తప్పు చేయడానికి మనసు సిద్ధపడింది అంటే ఆ వ్యక్తి దేవుని సైతం దూరంగా ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాడని గమనించు నీ జీవితంలో. ఒకవేళ నీ జీవితంలో తప్పు చేసి కూడా దాన్ని సమర్థించుకోవడానికి ఇష్టపడితే మనకంటే మరొకరు అజ్ఞాతలు ఉండకపోవచ్చేమో. కనుక ఇక్కడ శారా చెబుతున్న మాట ఏంటంటే, నేను పిల్లలు కనకుండానట్లు యెహోవాయే చేసి ఉన్నాడు. ఏం చేయాలి అబ్రహాము? నేను ఆలోచించాను. ఈ మాట చదివినప్పుడు చాలా 1-2-3 సార్లు వచ్చినాను చదివి నేను కొంచెం ఆలోచించడం మొదలు పెట్టాను. 15వ అధ్యాయం అంటే శారాయికి అబ్రహాముకి ముందు జరుగుతున్నటువంటి సంభాషణకు ముందే దేవుడితో ఒక నిబంధన చేసుకుని వచ్చాడు అబ్రహాము. దేవుడితో ఒక ఒప్పందం చేసుకుని వచ్చాడు అబ్రహాము. దేవుడి ముఖదర్శనాన్ని చూసుకుని వచ్చాడు. దేవుడి దగ్గరకు వచ్చి అడిగాడు, ప్రభువా, ఇంత ఆశీర్వదిస్తున్నావు కానీ, ఇంత అభివృద్ధి చేస్తున్నావు కానీ నాకు ఉపయోగం ఏమిటి? దీని అంతటికి ఎవరు వారసులు? నా పని వారిలో ఉన్నటువంటి ఎలియాజరు అయినటువంటి నా పెద్ద దాసుడేగా దీనికి కర్త అవుతాడు అని దేవుడితో ముందే మాట్లాడుకున్నాడు. అంతా అయిపోయింది. దేవుడు మాట్లాడిన సైతం కూడా ఇక్కడ భార్య వచ్చి యెహోవా నాకు అన్యాయం చేస్తాడు, యెహోవా నాకు మోసం చేస్తాడు, యెహోవా నాకు ఈ కీడు తలపెట్టాడు అన్నప్పుడు అబ్రహాం ఏం చేయాలి? చెప్పాలా? అబ్రహాం ఏం చేయాలి? చెప్పండి, మీ భాషలో చెప్పండి. ఇప్పుడు కుటుంబంగా దేవుని దగ్గరికి వస్తున్నాం, దేవుడితో ఎదుగుతున్నాం. ఏదో భార్యకి వచ్చిన లోపం వచ్చింది, సందేహం వచ్చింది, విసుగు వచ్చింది, మానేద్దామంటే భర్త ఏం చేయాలి? ఏం చేయాలి? సరేనమ్మా, నువ్వు బాధపడితే నాకేంట్లే, ఇద్దరం, నీ బాధ నా బాధ కాదా, ఇద్దరం కలిసి మానేసి ఇంటికి రాయి గోడుకు వెళ్దాం, కష్టం తీరినప్పుడు వెళ్దాం అన్నారా? మరేమనాలి? ఏమన్నారమ్మా? ఏ దేవుడు ఎప్పుడు మనమే ఉండుంటా, పరిచర్య మనదే, ఏవటం మనదే, దేవుడు కొరకు నిలబడతాం మనమే. ఇన్ని చేసిన దేవుడు మనల్ని వదిలేస్తాడా? ఎందుకు దేవుడా అనాలా? ఏమనాలి? మాట్లాడాలా? ముఖాలు చూస్తే ఏముంటుంది? నేను చెప్పిన దానికి మీ నుండి రెస్పాన్స్ వస్తే, మీ నుండి సమాధానం వస్తే కొంచెం సందగా అనిపిస్తుంది. ఏమనాలి? చెప్పలేంటమ్మా, ఏం అనలేకపోతున్నారంటే ఈ పరిస్థితి కూడా ఇదే తంతు. భార్య చెప్పడానికి భర్త తల వంచాడా? అదే పరిస్థితి ఇక్కడ. చాలా కుటుంబాలు భర్తలు భార్యల ముందు నోరు మెదపలేరు. ఓడమ
ఉండమంటే ఉండాలి, కదలమంటే కదలాల, లేవమంటే లేవాలి, కూర్చోమంటే. నేను అర్థం చేసుకుంది ఇదే, నాకు ఇక్కడ అర్థమైంది. ఎందుకు పాష గారు అట్లా లేదు కానీ చెప్తావేమో, నువ్వు అట్లా ఉందండి అక్కడ, నువ్వు ఎందుకు ఇట్లా చెప్తున్నావు అంటావేమో. వాస్తవాన్ని ఆలోచిస్తే దేవుడు నేను ఆశీర్వదిస్తాను. ఎలా ఆశీర్వదిస్తాను? బయటకు వచ్చి నక్షత్రాన్ని చూడు, చూశాను, వాటిని లెక్క పెట్టు. ఆ లెక్క పెట్టడం నా వల్ల కాదు, వాటిని లెక్క పెట్టడం నీ చేతనైతే నీ సంతానం అంతగా అభివృద్ధి చేస్తానని నిబంధన పట్టుకుని వచ్చాడు. భార్య దగ్గరికి వచ్చినప్పుడు భార్య ఈ మాట అంటుంటే ప్రత్యేకమాలి, పెచ్చదానా, నిన్నే దేవుడు నాతో మాట్లాడాడు, చూపించాడు. నేను నీకులాగా బాధపడ్డా, నీకులాగా నేను కూడా భయపడ్డా, నీకులాగా నేను కూడా పెరుగుతాను ప్రారంభించా, ఇది అర్థమైపోతుందని. ఇదే మాట డైరెక్ట్ గా దేవుడిని అడిగా. దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇదిగో నేను నిన్ను ఆశీర్వదించబోతున్నా, నీ గర్భముల నుండి వచ్చేవాడే నీ ఆస్తికి కర్త అవుతాడు. ఇది దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం. ఏం మాట్లాడుతున్నావు అన్నాలా వద్దా? అన్నాడా వద్దా? అన్నాడా? మరి ఇక్కడ అన్నాడా? చేత లోపల తీసుకెళ్తా ఇంకా అన్నలా. కానీ నేను అనుకుంటున్నాను, శారాయికి అబ్రహాంకి వాదన మాత్రం జరిగి ఉంటుంది. ఈ అనేటువంటి మాటలకి ఆ తర్వాత అదే వచ్చినది కంటిన్యూ చేస్తా అంటాడు. అంటది, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానం కలుగవచ్చునని అబ్రహాముతో చెప్పగా అబ్రహాము శారాయి మాట. ఎవరితో బాగుంది? చెప్పాలా? ఎవరితో బాగుంది? కొంచెం బాధగా ఉంటుందా? ఏం బాధ? వాక్యం వినాలి, కొన్ని అర్థం కావాలి. అబ్రహాం ఏం చెప్తుంది? నా కారణం దేవుడు, పిల్లలు లేరు, 24 సంవత్సరాలుగా నీతో కాపురం చేస్తా వస్తున్నా, దేవుడు మాట ఇచ్చాడని కూర్చున్నా, అయినా నాకు రావట్లా, పిల్లరా ఇదిగో నీకు శారాయి, నా దాసితో వెళ్ళు అని చెప్పింది. బహుశా అక్కడ వాదన జరుగుతుంది. పోయాడు కానీ అక్కెత్తి ఇంకొక మాట జోడిస్తుంది. ఆ మాటకు ఒప్పుకున్నట్టాడు అబ్రహాము. అప్పటి వరకు సస్యమే అని చెప్పుకుంటాడు, నా వల్ల కాదు అని అంటాడు, ఈ పని నేను చేయలేను అని అంటాడు. ఇదిగో నేను ఈ విధంగా నా మనస్సును నింపుకున్నాను అని చెప్పుకుంటాడు. అయినా కూడా భార్య వినటానికి ఇష్టపడలేదు. దేవుని దూషించింది, దేవుని యొక్క వాగ్దానమును హేళనకరంగా మాట్లాడింది, దేవుని మాటను పెడచెవిని పెడతా ఉంది. చాలా సార్లు మన జీవితంలో ఇక్కడికి వచ్చిన ఇన్ని కార్యాలు చూసిన, ఇక్కడికి వచ్చిన మనలో ఎంతమంది దేవుణ్ణి దోషకరంగా మాట్లాడిన వారు లేకపోలేదు, దేవుని దూషించేవారు లేకుండా పోలేదు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడేవారు లేకుండా పోలేదు. ఎందుకు మనం అట్లా తయారయ్యామంటే ప్రియులారా, ఒకటే, మన జీవితంలో ఏం జరుగుతుంది? అలవాటు పడిపోయాం. దేనికి అలవాటు పడ్డాం? తప్పు చేయటానికి. ఆ తప్పు మొదట ఎవరి దగ్గర నుండి ప్రారంభించబడుతుంది అంటే పిల్లల దేవుని దగ్గర నుండి ప్రారంభించబడుతుంది. దేవుని దగ్గరే తప్పు చేయటానికి సిద్ధపడితే ఇక లోకంలో ఎవరి దగ్గర కూడా మనం వెనుకడుగు వేయం, ఎవరితో కూడా మనం ఆలోచించము, ఎవరి దగ్గర కూడా మనం ఆలోచించే మనసు మనకి రాదు. ఒకవేళ దేవుని దగ్గర మనం తప్పు చేయాలి అంటే దాన్ని మనము సరిదిద్దుకోవడానికి, అంటే దాన్ని మనము సమర్థించుకోవడానికి ఏదో ఒక సాగు కావాలి. చాలా మంది నువ్వు ఎందుకు పని చేసావు అని నిందించేవాళ్ళు కాదు. ఆ వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా? ఆ తప్పును కప్పుపుచ్చుకోవడానికి, దాన్ని సమర్థించుకోవడానికి ఏదో ఒక కోణంలో సమాధానం చెప్పడానికి ఇష్టపడతారు. కారణం కావాలి, సమర్థించుకోవడానికి కారణం కావాలి, సాకులు చెప్పడానికి కారణం కావాలి, దేవుని మీద సాకు చెప్పడానికి, దేవుణ్ణి సమర్థించి ఆయనకి విరోధంగా మాట్లాడటానికి శారాయికి ఒక కారణం కావాలి. ఆ కారణం బలమైంది ఎంచుకుంటే దాన్ని చూపించి భర్త ముందుకు వచ్చింది. పిల్లరా, బైబిల్ గ్రంథంలో ఇలాగే కొన్ని కుటుంబాలు ఉన్నాయి. ఏగు కుటుంబాన్ని కూడా మనం పరిశీలన చేస్తే ఏగు కుటుంబంలో కూడా ఇదే సందర్భం. అంటే ఈ కొనములు కాదు కానీ ఊజు దేశంలో గొప్ప ధనవంతుడు, గొప్ప భాగ్యవంతుడు, యవనులు కానీ వృద్ధులు కానీ చిన్నవారు కానీ ఏగు త్రోవను నడిచి వస్తూ
అనుభవిస్తూ వచ్చినవాడు. ఇంత గొప్ప మహాభక్తుని జీవితంలో ఏం కలిగిందంట? శ్రమలు మొదలయ్యాయి, శోధనలు మొదలయ్యాయి, బాధలు మొదలయ్యాయి. అవి మామూలుగా కాదు పిల్లారా. ఊజు దేశంలో ధనవంతుడిగా పిలువబడినటువంటి యోబు ఆ గ్రామంలో ఏమైపోయాడంట? ఏమైపోయాడు? కురుపుల చేత వ్యాధిగ్రస్తుడై మొత్తపడి గోకడానికి గోర్లు ఊడిపోయే చిల్ల పెంకులతో గోకులతో మీద బూడిది చల్లుకొని కూర్చొని ప్రభువు వైపు చూస్తూ ఉన్నాడు. ఎక్కడ ధనవంతుడు, ఎక్కడ దరిద్రత. ఇంత భయంకరమైన పరిస్థితిని చూసిన భార్య వచ్చేమంది, ఏమంటుంది? ఇంకా ఏమదలాలంట? ఎవరి యందు? దేవుని పట్ల యథార్థమైన మనస్సు మనకుంటే ఏ మనుషుడి పట్ల కూడా మనం అలాగే ప్రవర్తిస్తాం. దేవుని దగ్గర మనకి యథార్థమైన మనస్సు లేదా? మనుషుల దగ్గర కూడా మనకు ఉండదాం. దేవుని దగ్గర లేనప్పుడు మనుషుల దగ్గర ఎందుకు వస్తుంది? దేవుడితోనే సరైన ఎదుగుదల లేనప్పుడు మనుషుల దగ్గర ఎందుకు ఉంటుంది? దేవుడితోనే సరైన సహవాసం లేనప్పుడు మనుషులతో ఎందుకు ఉంటుంది సహవాసం? ఏమి ఉండదు. దేవునికి దూరంగా మనం పెట్టుకున్నంత వరకు మన జీవితాలు కూడా దూరంగానే కనపడతాయి. ఆయనకి దగ్గరగా రావడానికి ఇష్టపడలేము. ఏబు భార్య వచ్చినట్టు నేను ఇంకా యథార్థతను వదలకుందువా? ఎడుకొచ్చిన నా ప్రియమైన దేవుని పెట్టినాను. ఒకవేళ నువ్వు భక్తి చేస్తున్నప్పుడు నీకు వచ్చే శోధనల బాధను చూసి యథార్థతను వదిలేసావా? దేవునితో నడవలసినటువంటి సహవాసాన్ని విడిచిపెట్టావా? ప్రభువుతో ఉన్నటువంటి ఆ ఎదుగుదల, ఆ సహవాసము, ఆ కొనసాగింపు మధ్యలో ఆగిపోయిందా? ఈ రోజున యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. ఆయనతో సహవాసం చేయటానికి ఇష్టపడు. దేవుని ముందు ప్రత్యక్షమవు. దేవునితో నువ్వు సహవాసం చేయాలంటే అసలు నువ్వు దేవుని గురించి పూర్తి జ్ఞానాలు ఎరిగి ఉండాలి. ఏ విధంగా ఉంటే, దేవుని కొరకు ఎలా ఉంటే నువ్వు ఆయనతో కట్టబడగలవో ఆ విధానం నువ్వు నేర్చుకోగలిగినప్పుడే ప్రభు కొరకు రోషముగా బ్రతుకుతావు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా నీలో ఉందా యథార్థత? దేవుడు నేను చూస్తున్నాడు. నేను కాదు, నీ పక్కన వాళ్ళు కాదు, నీ కుటుంబీకులు కాదు, నీ గ్రామస్తులు కాదు. వీళ్ళెవ్వరు నిన్ను లెక్కడతారు, వీళ్ళెవ్వరు నిన్ను నిలబెట్టరు, వీళ్ళెవ్వరు నిన్ను ఎదిరించరు, వీళ్ళెవ్వరు నిన్ను తీర్పు చెప్పరు. తీర్పు చెప్పడానికి రాబడుతున్న సింహాసనం మీద కూర్చోబడుతున్న దేవుని పాదముల ఎదుట నిలబడిన ఆ దేవుడు నిన్ను అడిగే ప్రశ్న తెలుసా? యథార్థత నీలో ఉందా? ఉందా? నీ హృదయంలో యథార్థత ఉందా? దేవుని కొరకు యథార్థమైన మనస్సు నీలో కనపడుతుందా? యథార్థమైన జీవితం నువ్వు కనపరచగలుగుతున్నావా? పై పై పొడి పొడి మాటలు నాకు చెప్పి నేను దేవుని ఇంత ప్రేమిస్తాను, దేవుని కొరకు ఇంత పరిగెడతాను, దేవుడు అంటే నాకు ఎంత అభిమానం ఉంది, ఒట్టి మాటలు కాదు. ఆ మాటలకు తగిన క్రియ నీ జీవితంలో ప్రభు ముందు చూపించగలగాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలంట మనం? ఏం చేయాలి? ఏబు భార్య అంది. మొదలుకి అర్థమవుతుంది. భార్య ఏమన్నా తెలుసా? దేవుని దూషించి మరణం. దేవుని దూషిస్తే బ్రతకలేవా? నీ జీవితం ఏమో నిలబడదు నాకు తెలుసు. అందుకేముంది, దూషించి చచ్చిపోయి బాధ నేను చూడలేకపోతున్నాను. బాధలు మనకు కాకపోతే ఎవరికైనా వస్తాయా? కష్టాలు మనకు కాకపోతే ఎవరికైనా వస్తాయా? రోగాలు మనకు కాకపోతే ఎవరికైనా వస్తాయా? బైబిల్ గ్రంథంలో చాలా మంది భక్తుల జీవితాల్లో రోగాలతో బతికిన వాళ్ళు ఉన్నారు, వ్యాధులతో బ్రతికిన వాళ్ళు ఉన్నారు. హిజ్కియా మహారాజు, ఆయనకి ఏమొచ్చింది? మరణకరమైన రోగం వచ్చింది. భక్తుల జీవితాల్లో రోగాలు ఉన్నాయి, లేకుండా ఎవరికి ఉండవు. అందరం దేవుళ్ళు కాదు, మానవ శరీరంతో ఉన్నాం కనుక రోగాలు ఉంటాయి.
మీకు తెలియనటువంటి, మీకు తెలుసో లేదో నాకు తెలియదు కానీ అపోస్తలుడైన పౌలు, విన్నారుగా పేరు, దేవుని వాక్యం వింటున్నాం. అపోస్తలుడైన పౌలు ఎన్ని అద్భుతాలు చేస్తుంటాడు, ఎన్ని స్వస్థతలు జరిగాయి. ఆయన వెళుతుంటే ఆయన వస్త్రాలు ముట్టుకుని బాగుపడ్డ వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ అపోస్తలుడైన పౌలుకి ఒక బలహీనత ఉంది. ఏంటో తెలుసా? జబ్బు కళ్ళతో ఉన్నాడంట. ఈ కళ్ళప్పుడు ఎప్పుడు పుసులు కారుతా ఉండేవి, చూడడానికి అందవికారంగా ఉండేవి. అంతమందిని బాగు చేశాడుగా, అంతమందిని స్వస్థపరిచాడుగా, దేవుడు ఎందుకు పౌలుని స్వస్థపరచలేదు అంటే ప్రశ్నించుటకు నీకు నాకు యోగ్యత లేదు. దేవుడు అన్నాడు, నా కృప నీకు చాలు అన్నాడు, అంతే. అందుకే పౌలు అన్నాడు, నీ కృప నాకు చాలయ్యా అని చెప్పుకున్నాడు. ఈ కళ్ళదే ఉంది, ఇవి అందంగా కనపడితే కనపడకపోవచ్చు. చాలా మందికి ఇక్కడ అందమే కోరుకుంటాం, ఎక్కువగా అందాన్ని ప్రేమిస్తాం. తెల్లగా ఉంటే ఎంత బాగా ఇష్టపడతామో, నల్లగా ఉన్నది ఏమనిపిస్తుంది? చప్పడిచ్చేస్తాం, మూతికి పెదవిచ్చేస్తాం. అంటే మనకి కొన్ని చూపులకు కనబడే అందాలు కావాలి. ఒక సంగతి నేను చెప్తాను ప్రియులారా, ఇంగ్లాండ్ దేశంలో ఒక యవనస్తుల దగ్గరికి ఎంగేజ్మెంట్ అయింది. ఇద్దరు కూడా చాలా అందంగా ఉంటారు, చాలా అద్భుతంగా ఉంటారు. ఆ వ్యక్తి యవనస్తుడు మిలిటరీలో పనిచేస్తూ ఉంటాడట. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత భార్యకు వీడుకోవచ్చు, ఆ ఎంగేజ్మెంట్ అయినటువంటి యవనస్తురాలకి వీడుకో చెప్పి మిలిటరీ జాబ్కి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత రోజు ఉత్తరాలు రాసేవాడంట. చాలా బాగున్నాను, నువ్వు బాగున్నావు అని చెప్పి మంచి మంచి మాటలు రాస్తూ వచ్చేవాడంట. చివరికి ఒక రోజు అనుకోకుండా కొన్ని నెలల తర్వాత ఒక రోజు ఒక లెటర్ వచ్చింది. ఇక నా చివరి లెటర్ ఇదే అని చెప్పి రాశాడంట. ఎందుకు రాశాడు? ఇంతవరకు నేను ఉన్నాను, నా బాహ్య రూపాన్ని నేను కోల్పోయాను, నా అందాన్ని నేను కోల్పోయాను, నా సౌందర్యాన్ని నేను కోల్పోయాను అని చెప్పి బాధపడుతూ, ఇప్పుడు నువ్వు నన్ను ఇష్టపడలేమో, ఇప్పుడు నన్ను కోరుకోలేమో, ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోలేమో అని చెప్పి ఆ యవనస్తుడు, ఆ ఎంగేజ్మెంట్ అయినటువంటి యవనస్తురాలకి ఆ లెటర్ రాసి పంపించాడు. ఆమె చూస్తా ఉంది, లెటర్ రావటం లేదు. చాలా కాలం అయిపోతా ఉంది. కొన్ని దినాల తర్వాత ఆమె పై దగ్గరికి వెళ్ళి చూడటం మొదలు పెట్టింది. అందరూ దిగుతూ ఉన్నారంట. అందరూ అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఒక ఆయన వస్తా ఉన్నారంట. రూపం కనపట్ల, ఒకప్పుడు నా రూపం లేదు, ఒకప్పుడు నా అందం లేదు అని చెప్పి ఆయన బాధతో కుమిలిపోతూ బయటకు వచ్చి నిలబడితే ఆ ఎదురుగా వచ్చి ఎంగేజ్మెంట్ అయినటువంటి యవనస్తురాలు, అందగత్త అయినటువంటి యవనస్తురాలు వచ్చి ఆ వ్యక్తిని చూసి గుర్తుపట్టి రెండు చేతులు పట్టుకుని అంటుందట, నీ అందాన్ని చూసి కాదు నేను ప్రేమించింది, నీ అందంతో కాదు నేను నివసించడానికి ఇష్టపడింది, నీ మనస్సు నాకు కావాలి. ఏం కావాలి? ఏం కావాలి? దేవుని ప్రేమించే వ్యక్తి అయితే లోపాల నీ జీవితంలో చూడవా, లోపాల వైపు నీ మనసు వెళ్ళవా, దేవుని ప్రేమించడానికి ఇష్టపడతావు, దేవుని దగ్గరికి రావడానికి ఇష్టపడతావు, దేవునితో ఉండడానికి ఇష్టపడతావు. ఆయన కొరకు ఏది చేయడానికైనా నీ మనస్సు సిద్ధంగా ఉంటుంది. ఉందా? ఈరోజు కష్టం కలిగిందంటే చాలు దేవుని మర్చిపోతాం, అనుకూలించకపోతే చాలు దేవునికి దగ్గరికి రాకుండా మానేస్తావు. ఆ మంటుంది వచ్చి చేతులు పట్టుకొని. ఆ యవనస్తుడు అనుకోలేదు నన్ను పెళ్లి చేసుకుంటుంది, నన్ను ఇష్టపడుతుంది అనుకోలేదు. కళ్ళకు కనపడే అందాలు వాటి రూపాలు తొలగిపోగానే మన జీవితంలో వెరెక్కుతుంది. కానీ మనస్సుకు నచ్చిన అందాలు కడ వరకు మనతో నిలిచి ఉంటాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు కళ్ళతో ప్రేమిస్తున్నావా దేవుణ్ణి? మనస్సుతో ప్రేమిస్తున్నావు. మనస్సుతో ప్రేమిస్తే చచ్చే వరకు ఆ మనస్సు దేవుడి వైపు నడిపిస్తుంది. కళ్ళతో చూసి నడిచావా నీ కన్నుబలమైన లోపాలు చూపిస్తుంది, ఆ లోపాలతో దేవుడి దగ్గర ఎదగలేవా? నీకేం కొడుతుందో అదే చూసుకుంటా, ఏది నచ్చుతుందో అదే చూసుకుంటా, ఏది ఇబ్బందుందో అదే కావాలనిపిస్తుంది. దాని వైపు నిన్ను నడిపిస్తుంది. కానీ దేవునితో ఉండటానికి నీ మనస్సు అంగీకరించదు. ఈ జీవితంలో ప్రియులారా ఒక లోపాన్ని చూపించింది. నాకు పిల్లలు కనకుండా దేవుడే చేశాడు. నీ జీవితంలో కూడా చాలాసార్లు
నేను అడిగాను, దేవుడు నాకు ఇవ్వట్లేదు. దేవుని ప్రార్థించాను కానీ దేవుడు నాకు చేయట్లేదు. అభద్రతతో ఉన్నావా? అపనమ్మకంతో ఉన్నావా? అవిశ్వాసంతో ఉన్నావా? చిన్న మాట చెప్తాను. ఒకరోజు రాత్రి 10 గంటల టైంలో ఎస్ఐ గారు కానిస్టేబుల్ వేసుకుని ఆ ఊరంతా చెకింగ్ చేస్తా వెళ్తా ఉన్నాడంట. ఇంతలో కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి ఒక లైట్ కింద వెతుకుతూ ఉన్నాడంట, తిరుగుతూ ఉన్నాడు. ఆ తిరుగుతున్నటువంటి సందర్భంలో ఎస్ఐ గారు జీబాబు అడిగాడట, అరే ఏం చేస్తున్నావు ఇక్కడ అంటే, అయ్యా మా రూమ్ తాళము ఇక్కడ పడిపోయి వెతుకుతున్నానయ్య, కనపడలేదంటే, సరే రూమ్ తాళం అంటున్నాడు కదా అని చెప్పి ఎస్ఐ వాడిని వదిలేసి ఆ ఊరంతా తిరగడానికి వెళ్ళాడంట. జీపీఎస్ను తిరిగి మళ్ళా రిటర్న్లో 2 గంటల తర్వాత అదే త్రోవలో వస్తా ఉంటే మళ్ళా ఈ వ్యక్తి అక్కడే నిలబడి ఉన్నాడు. ఎస్ఐకి డౌట్ వచ్చింది, ఏంటి ఇన్నాడు వెళ్ళినప్పుడు ఇటు తాళం ఇక్కడ పోయిందన్నాడు, ఎదుగుతూ కనపడ్డాడు, మళ్ళా ఇప్పుడు నాడు 2 గంటలు దాటిపోయింది, ఏంటి అసలు నిజమేనని చెప్పి ఎస్ఐ ఆ జీబాబి దిగొచ్చి వాడిని అడుగుతా ఉన్నాడు, నిజం చెప్పరా, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, ఏదైనా చేయటానుకున్నావా, నిజంగా తాళమే పోయిందంటే, లేదండి అదిగో నా రూమ్ అక్కడ ఉంది, తాళమే పోయింది, దానికి రీగుంటది, తల మెరుస్తూ ఉంటది, కొన్ని గుర్తులు చెప్పాడు. వాడు చెప్పే మాటలు ఎస్ఐకి వినబుద్ధి అయ్యింది, నిజమే అనిపించింది. సరే ఇంత రాత్రి వేళ ఒక్కడే బాధపడుతున్నాడు కానీ ఎస్ఐ ఆయన దగ్గర ఉన్నటువంటి 2-3 కానిస్టేబుల్ కూడా పిలిచి ఆ లైట్ కింద ఎదగడం మొదలు పెట్టారు. 10 నిమిషాలు అయిపోయింది దొరకల, 20 నిమిషాలు అయిపోయింది దొరకల, 30 నిమిషాలు అయిపోయింది దొరకల. డౌట్ వచ్చింది. ఎస్ఐ పిలిచి అడుగుతున్నాడు, రే నిజంగా చెప్పు, నీ తాళం ఎక్కడ పోయింది అని అడిగాడంట. ఏమడిగాడు? నీ తాళం ఎక్కడ పోగొట్టుకున్నావు అంటే వాడు చెయ్యి చూపిస్తామన్నాడంట, కటికి చీకటి ఉంది, ఆ చీకటి వైపు చూపించట్టున్నాడంట, అది అక్కడ నేను తాళం పోగొట్టుకున్నాను అని చెప్పాడంట. వీడు ఎక్కడ ఎదుగుతున్నాడు? చెప్పరండి అమ్మా. లైట్ కింద ఎదుగుతున్నాడు. పోయింది ఎక్కడ? చీకట్లో పోయింది. దొరకాల్సింది పోయిన దగ్గర చీకట్లో ఎదుగుతే దొరికింది, కానీ వెళ్తున్న దగ్గర వేరే చోట వెతికితే దొరకదు. చాలా మంది జీవితాలు ఎక్కడ పోగొట్టుకుంటున్నాం అక్కడ ఎదగడానికి, అక్కడ దేవుని దగ్గర నిలబడి దాన్ని పొందుకోవడానికి ఇంత ఆయనకి వెళ్తే ఏం జరుగుద్ది? ఆయనకి వెళ్తున్నా ఏం జరిగినాయి, ఏం పొందుకున్నాం, ఇక్కడికి వెళ్తే అన్నీ జరుగుతాయి అంట. అంత తర్వాత అంటూ ఉంటుంది, నా ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఎక్కడ పోగొట్టుకుని అక్కడ నిలబడు, దేవుని వైపు చూడు. సాకులతో కాదు, తప్పులు చేస్తూ కాదు, ప్రభు దగ్గర ఉండాల్సింది. దేవుని కొరకు నీతిగా యథార్థముగా దేవుని దగ్గర కనపడాలి. అది నీకు కావాలని ఈరోజు నా యేసు కోరుకుంటున్నాను. నీకుందా? నీ జీవితంలో ఉందా? నీ కుటుంబానికి ఉందా? శారయ్య మొదటి పని ఏం చేస్తుందో తెలుసా? ఆమె ఏమంటుందో తెలుసా? ఆమె తప్పు చేస్తూ దేవుడిని దూషిస్తూ చూపిస్తాము. మొదటి తప్పు దేవుని దూషించిన తర్వాత ఆటోమేటిక్గా మిగతా తప్పులో అదే కొనసాగిపోతుంది. దేవుడిని వదిలేసిన తర్వాత, దేవుడిని పక్కన పెట్టిన తర్వాత మనకి ఇష్టం వచ్చినట్టుగా చేయాలనిపిస్తుంది. ఏం చేస్తామో తెలియదు, ఎలా ఉండటానికి ఇష్టపడుతున్నామో కూడా తెలియదు. మనకి నచ్చినట్టుగా, మనకి కావాల్సినట్టుగా మనం ఏమనుకుంటామో అలాగే అనుకుంటా ఉంటాం. 2వ మాట చదువుదాం పిల్లారా. ఆదికాండము 16వ అధ్యాయం 3-4 వచనాలు త్వరగా ఒకసారి చదవండి. కాబట్టి అబ్రాము కానాను దేశంలో 10 ఏళ్లు కాకముందు తర్వాత అబ్రాము భార్య అయిన శారయి తన దాసైన ఆగరును ఐగుప్తురాలిని తీసుకొని తన బెనివిటైన అబ్రామునకు భార్యగా ఉన్నట్లు అతనికి ఇచ్చాను. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేస్తుందంట? పొమ్మంది. ముందు ఆగతో పోవంటే ఒప్పుకోగా ఆలోచించింది, ఒక నిర్ణయం తీసుకుంది. ఏం తీసుకుంది? ఆగత తీసుకొచ్చి అబ్రాహాం ముందు నిలబెట్టంటుంది. ఇదిగో ఇక నుంచి నీకు భార్య ఉంటుంది, ఇక నుంచి నీకు సపరేట్ అమ్మా. ఇదిగో అపార్థం అన్నట్టుగా అబ్రాహాం దగ్గరికి శారయి భార్య అన్నారు కదా అన్నా. భార్య అయ్యింది భర్త దగ్గరికి ఒక స్త్రీని తీసుకొచ్చి ఏమంటుంది? ఇక నుంచి నీకు భార్యగా ఉంటుంది, భర్తగా నీకు ఉంటాడు. తప్పుడు నిర్ణయం.
దేవుని పక్కన పెడితే మనలోనికి వచ్చేయండి తప్పుడు నిర్ణయాలే, చెడు నిర్ణయాలే, దేవునికి ఉపయోగకరమైనవి కాదు, విశ్వాసపు జీవితానికి ఉపయోగకరమైనవి కాదు, సేవకు ఉపయోగకరమైనవి కాదు, తోటి విశ్వాసకి ఉపయోగకరమైనవి కాదు, సేవకుడికి ఉపయోగకరమైనవి కాదు. దేవుని పక్కన పెడితే వచ్చే ఆలోచనలు దరిద్రంగా ఉంటాయి, జీవితాలను నాశనం చేస్తాయి, బ్రతుకులను కూల్చేస్తాయి. ఈరోజు దేవుడు నీలో ఉన్నాడా? ఆ దేవుడు పక్కన పెట్టి నీ నిర్ణయాలతో వెళ్తున్నావా? ఆలోచించి. దేవుని నిర్ణయాలైతే ఆయన బలిపీఠం దగ్గర కూర్చొని ఒకటే అడుగుతాం, ప్రభువా నీ చిత్తమయ్యా, ఏం చేయమంటావు అంటాం. దేవునితో నువ్వు లేవా, నీ నిర్ణయాలు లోకం మీద, మనుషుల మీద, నీ జీవితం మీద ప్రభావితం చేస్తాయి. ఇక్కడ ఆ శారాయి తీసుకున్నటువంటి ఆ తప్పుడు నిర్ణయం ఆగర్ మీద ప్రభావితం చేయటం మొదలుపెట్టాయి. అంతకు ముందుల ఆగర్తో అంటే ఆగర్ కూడా బాధపడి ఉంటుంది. ఎంత నా యజమానురాలైతే మాత్రం, నాకు తాళి లేనంత మాత్రాన, భర్త లేనంత మాత్రాన నేను ఈ కరం ఏంటి నా జీవితానికి అనుకుని ఉంటుంది. కానీ ఇక్కడ ఏం చెప్తుందంటే, పిల్లగా పెనిమిటి అయిన అబ్రహాము నాకు భారీగా ఉండున్నట్లు అతనికి ఇచ్చాడు. ఒకవేళ నువ్వు చేసే తప్పు నీ పక్కన వాడు బలైపోతున్నాడేమో, జాగ్రత్త. నువ్వు తీసుకునే నిర్ణయం నీ కుటుంబాన్ని పాడు చేస్తున్నాడో, జాగ్రత్త. ఆలోచించి దేవుని బిడ్డ, నీకు మంచిగానే ఉంటుంది అది. ఎందుకని అంటే తెలుసా, నువ్వు దేవుని పక్కన పెట్టే కనుక అది నీకు మంచి అనిపిస్తుంది. కానీ దేవునికి మంచి కాదు అది. దేవునికి అది నమ్మకమైనది కాదు, దేవునికి ఇష్టమైనది కాదు. నీకు ఇష్టమైనదే నువ్వు జీవితానికి ఇష్టపడుతున్నావు. ఇంకొక విషయం చెప్తాను పిల్లగా, ఆదిలో దేవుడికి ఇష్టం అనిపించి తన పోలికలో, తన స్వరూపంలో ఎవరు చేసుకున్నారంటారు? చెప్పనమ్మ గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు చేశాడు? ఆదామును అవ్వను చేశాడు. వీళ్ళిద్దరికి చెప్పాడు, తోటంతా మీదే, ఆస్తంతా మీదే, స్వాస్థ్యంగా మీకు ఇచ్చేస్తున్నా, ఏం చేసుకుంటారో చేసుకోండి, ఎట్లా ఉంటారో ఉండండి, ఏం తింటారో తినండి, అన్ని చేయండి. కానీ తోట మధ్యలో ఉన్నటువంటి మంచి చెడులను ఎరిగినటువంటి తెలివినిచ్చే ఫలవృక్ష ఫలాలు మాత్రం మీరు తినకూడదు. ఇదొక్కటి చాలు నాకు, అదొక్కటి మినహాయించి మీరు ఎలా ఉండండి, ఏమైనా చేయండి దేవుడు ఆజ్ఞాపించాడు. ఇప్పుడు కొన్నాళ్ళు బతికేశారు, హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. తోట అంతా మందే, ఆస్తి అంతా మందే, ఎవరు మనల్ని కలిపేవాళ్ళు లేరు. భార్య భర్త, భర్త భార్య, మిగతా ఎక్కడ చూసి పచ్చని పైరులో సమృద్ధి అయిన జీవితం ఆనందంగా అనిపించింది. ఒకరోజు అనుకోకుండా భర్తకి నిద్ర వచ్చిందంట. అన్నాడు, అమ్మా నేను ఈ చెట్టు కింద పడుకుంటాను, నువ్వు నీకు నిద్రతో పడుకో, లేకపోతే నీ ఇష్టం అన్నాడంట. ఆదాము నిద్రలోనికి వెళ్ళిపోయాడు. గాఢ నిద్ర వచ్చింది. ఆ గాఢ నిద్రలో అమ్మగారికి నిద్ర పట్ల ఒక రౌండ్ వేసి వద్దాం, మళ్ళా విజిట్ చేసి వద్దాం తోట అనుకుని బయలుదేరింది. యాత్ర మొదలెట్టింది. తోట మొత్తం తిరిగింది. తిరిగి 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 తిన్నగా ఎక్కడికి వచ్చింది తెలుసా? దేవుడు ఏ ఫలవృక్షం అయితే తినొద్దన్నాడు, ఆ చెట్టు దగ్గరికి వచ్చి నుంచుని అలాగే చూసిందంట. ఆ కళ్ళకి ఎలా కనపడ్డాయి? ఎలా కనపడ్డాయి? చెప్పాలి గట్టిగా, ఎలా కనపడ్డాయి? ఆహారములకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమును కలిగించు రమ్యమైనదియు, ఉండుట చూచినప్పుడు. ఎలా చూసిందంట? అన్ని రోజులు ఉన్నారు, అన్ని నెలలు ఉన్నారు, అన్ని సంవత్సరాలు ఉన్నారు, అనిపించలేదా? అనిపించలేదా? ఆ రోజు ఆమె జీవితానికి వచ్చిన పతనము దేవునికి దూరం చేయడానికి ముప్పు వచ్చి పడ్డది. అపవాదం అందే, తింటావా అంటే సందేహ వద్దులేమ్మా, పూర్తిగా ధృవీకరించట్లా, పూర్తిగా దాన్ని విసర్జించట్లా. ఏమంటుందో తెలుసా? అది తింటే
చచ్చిపోతానన్నాడు. ఎవరు అన్నారు? దేవుడు చెప్పాడు. పెచ్చదానా, ఎవరు చెప్పాడు? దేవుడు చెప్పాడా? దేవుడికి ఒకటి తెలిసి ఏంటో తెలుసా? మీరు తింటే దేవుడి కంటే గొప్పవాళ్ళు అయిపోతారు. మీ కళ్ళు తెరవబడితే దేవదూతల రెక్కలు వచ్చేస్తే ఎగిరేస్తారు, ఆకాశంలో మెలమెల మెరుస్తారు. అన్ని గొప్ప మాటలు చెప్పేసరికి ఉప్పుపోయింది. ఏమైపోయింది? కడుపు ఉప్పుపోయింది. ఏ తట్టుకోలేకపోయింది. ఆ ఉప్పడం పోవాలి అంటే ఏం చేయాలి? కోసుకొని తినాలి. ఏం చేయాలి? కోసుకొని తినాలి. అవి గబా 4 కాయలు కోసుకొని తినేసింది. కళ్ళు తెరవబడ్డాయి. ఇప్పుడేమి ఎలా ఉందంట? చెప్పండి. ఏం తెలియదు అన్నట్టు వచ్చింది. ఎలా ఉంది? దిగంబరిగా ఉంది. బట్టలు లేకుండా ఉంది. ఆ వస్త్రం నీళ్ళు రాలేదు. అన్నీ తెలిసినాయి. ఇప్పుడు ఏం చేయాలి? భయం వచ్చింది. ఏమొచ్చింది? భయం వచ్చింది. మీకు ఒక విషయం చెప్తా. భార్య భర్తలు ఉన్నారు. భార్య ఎందుకో సమస్య వచ్చింది, ఇబ్బంది వచ్చింది, తినేదంటే అనిపించలేదు, చచ్చిపోవాలనుకుంది. చచ్చిపోతా ఏదో మందు తెచ్చుకుంది, సగం తాగేసింది. ఈ సగం మొత్తం నేనే తాగితే నేను ఒక్కనే పోతానని భర్తకి ఎత్తికాయి. ఇదిగో ఇది కొంచెం తాగనిస్తే తాగుతాడా? చెప్పరంటే తాగుతాడా? ఏమొచ్చింది నీకు? ఎంత పేదల మీదకి ఏమొచ్చింది? ఒక్క మాట చెప్పుకుంటొచ్చు అని చెప్పి దాన్ని ఇసురు కొట్టి తీసుకెళ్ళి హాస్పిటల్ బెడ్ మీద పడేసి డాక్టర్లకి ఖర్చు కోసం ఎంత పడేసి బాగు చేయాలి. ఏం చూడడేమో అవకాశం కూడా లేదు. ఆదాంకి ఇక్కడ తినేసింది. వస్త్రం ఈడు రావాలని తెలిసింది. ఇప్పుడు ఈ సంగతి పట్టపై నా భార్య నన్ను, నా భర్త నన్ను గెలిచేస్తాడేమో. దేవుడితో సంబంధం, భర్తతో సంబంధం పోతుందేమో ఆలోచించుకుంది. ఏం చెప్పలా? తిన్నగా ఎలా ఉందో అలాగే ఉంది. కాయం తీసుకుంది. భర్త లేచే టయానికి వెళ్ళిపోయి ప్రత్యక్షమైన ఉంటుంది. ఎప్పుడు వెళ్తాడు? ఎప్పుడు తల్లిదండ్రుతాడు? లేవటంతో చేతిలో పెట్టేయాలి. వాడు తినిపించేయాలి. ఇద్దరు కలిసి కట్టకట్టుకుని వెళ్ళిపోవాలి. ఎక్కడికి? చెప్పలేదమ్మా. ఎక్కడికి? నేను ఒకదాన్ని వెళ్ళిపోతే మా ఆయన చక్కగా ఉంటాడుగా. రేపు తీర్పు రోజు ఇదే జరగబోతుంది. జాగ్రత్త దేవుని బిడ్డ. నువ్వు చక్కగా బైబిల్ పట్టుకుని వచ్చేస్తున్నావు. ముచ్చటగా హ్యాపీగా వచ్చేసి కూర్చుంటున్నావు. జోకులు వేస్తే నవ్వుతున్నావు, మాటలు చెప్తే వింటున్నావు, పాడమంటే పాడుతున్నావు, ప్రార్థించమంటే ప్రార్థిస్తున్నావు. కాసేపు దేవుని కొరకు నిలబడంటే నిలబడతానని చెప్తున్నావు. మరి నీ కుటుంబం సంగతి ఏంటి? నీ భర్త సంగతి ఏంటి? నీ బిడ్డల సంగతి ఏమిటి? లేదా రోషం? దేవుని కొరకు బ్రతికించాలనే పట్టుదల లేదా? దేవుని కొరకు నా కుటుంబాన్ని గెలుచుకుని ప్రభు పాదాల దగ్గర నిలబెట్టాలని ఆ పౌరుషం చచ్చిపోయిందా? ఆత్మీయ పౌరుషం నీలో రావాలి. అది రాకపోతే దేనికి పనికి రాలేమో. పనికి రావు, పారవేయబడతావు. జాగ్రత్త. లోకానుసారమైన వాక్య కాదు. నీలో పౌరుషం వచ్చేది, రోషం వచ్చేది, కోపం వచ్చేది. దేవుడి విషయాల్లో ఎందు నీకు రోషం రాదు. నిజమే. నేను ఎందుకు గెలవలేను నా కుటుంబాన్ని? నా కుటుంబాన్ని ఎందుకు తీసుకురాలేను? దేవుడి కొరకు నా భక్తులు, నా బిడ్డలను ఆయన పాదాల దగ్గర ఎందుకు కూర్చోబెట్టలేను? దేవుడి కొరకు తెగించు. ప్రభు దగ్గర పెరిగిలాడు ప్రార్థన చేయి. యాకోబు ఒక్కడే ప్రార్థన చేశాడు. ఒక్క రాత్రే. యాకోబు నీ వల్ల నా వల్ల మనుషుడే. మోసగాడు ఎలాంటాడంట? మోసగాడు దేవుడి దగ్గర కూర్చొని అన్నాడు, నేను మోసగాడు అని చెప్పాడు. మరి ఎన్నిసార్లు మోసం చేస్తున్నాం దేవుడి దగ్గర చెప్పి? ఎన్నిసార్లు చెప్తున్నాం దేవుడి దగ్గర నేను మోసగాడిని, నేను పాపం చేశాను, నేను అపవిత్రుడుకున్నా, నేను పరిశుద్ధంగా లేను, నీ మాట ప్రకారం జీవించట్లేదని ఎన్నిసార్లు చెప్తున్నాం? యాకోబు ఒకసారి చెప్పాడు, నేను మోసగాడిని. మరలా మోసంతో బ్రతకదు, నువ్వు ఆశీర్వదించబడుతుంది. లేచి వెళ్ళో సంతోషంగా వెళ్ళాడు. 12 గోత్రములకు కర్త. నా ప్రియమైన దేవుని పెట్టినారా, దేవుడు స్వాస్థ్యమైన యాకోబు నిలబెట్టుకుని ఆయన ద్వారా 12 మందిని భూమి మీదకి తీసుకొచ్చాడు. ఈరోజు భూమి మీదకి విస్తరించబడిన జనాంగము దైవ కుటుంబం. ఈరోజు నీ కుటుంబం వెళ్ళింది, అవమ్మ వెళ్ళింది. చక్కగా గాఢ నిద్రలో నుండి బయటికి రాగానే, నేను చక్కగా నిద్రపోతున్నాను,
గాఢ నిద్రలోకి నుంచి బయటికి రాగానే వెంటనే చేతులు పెట్టేసింది. అడగాలి వద్దా? తోట మొత్తం తెలుసు, ఎక్కడ ఏ కాయ ఉంటుందో తెలుసు, ఏ కాయ ఎలా ఉంటుందో తెలుసు. ఇన్ని రోజులుగా బ్రతికి జీవించిన ఆదాము భార్య చేతిలో పెట్టగానే గడ గడ తినేసాడు. ఏమని ఆలోచించుకోండి. ఎక్కడదని అడగల, ఏంటది ఇది అని అడగల, ఇప్పుడే పెడతావు ఎందుకని అడగల, ఈ కాయలు ఎక్కడ కోసావు, నువ్వు ఎలా కోసుకొని వచ్చావు, నువ్వు ఎట్లా ఎక్కావని చెప్పి ఏమని అడగలేదు. ఎవ్వగానే తినేసాడల్లా. నా ప్రేమ దిగుంటున్నా ఈ కుటుంబ పరిస్థితి ఎలాగే ఉండాలి. అననీయ శరీరం వలె, ఆదాము అవ్వల వలె ఈ కుటుంబం నాశనం వల్ల వెళ్తుందేమో, ఏకీభవిస్తున్నారేమో. తప్పులు మీ జీవితాల వాటిని ఎత్తి చూపుకుంటూ నీకు నీవే పతనం అయిపోతున్నావేమో ఆలోచించు. ఈరోజు ప్రభు మనకు నేర్పుతూ ఉన్నాడు. దేవుడు మనకి తెలియజేసే మాట ఒకటే, దేవుడు కోరుకునేది ఒకటే. ఈరోజు దేవుడికి మనం ఎదగాలి, దేవుడికి మనం నిలబడాలి, ఆయన కొరకు మనము జీవించాలి. ఒక చెడు ఆలోచన ఆగడానికి వెళ్ళింది, ఆగని తీసుకుని వచ్చింది. ఏం చేసింది? భార్యగా వెళ్ళి మామూలుగా పోమంటే గొడవగా, ఇప్పుడు భార్యగా నీకు అప్పగెత్తనాగా, నేనే ఎత్తున్నా, ఎవరో పంపట్లేదుగా, నా కొరకు పిల్లలని. దేవుడిని నిలబెట్టుకొని ఇంకో తెలుసాను, దేవుని పరిచర్యలను పిల్లల కనటానికి, దేవుని కొరకు ఆత్మని రక్షించడానికి, దేవుని కొరకు ఆత్మని తీసుకురావడానికి ఇన్ని సంవత్సరాలు ఒక్క నీ భర్త, నీ పిల్లలు మారటానికి నువ్వు చేసిన పని ఏంటి? నీలో వచ్చిన మార్పు ఏంటి? నువ్వు ఎంచుకున్న పద్ధతి ఏమిటి? ఆలోచించలేదు. బైబిల్లో చెప్పే మాట ఏంటో తెలుసా? విశ్వాసి అయిన భార్య అవిశ్వాసి అయిన భర్తలు తన ప్రవర్తనను బట్టి దేవుని యొద్దకు రాబట్టవచ్చు. ఇంత స్పష్టంగా చెప్తున్నాడే. దీన్ని బట్టి నేను ఆలోచించేది ఒకటే, వాక్యం ఇచ్చిన నీ జీవితం, వాక్యం ఎరగని భర్త దగ్గర నీ ప్రవర్తన సరిలేదు, నీ జీవితం సరిలేదు, నీ కుటుంబం సరిలేదు, ఎదుగుతున్నావు, వస్తున్నావు, ఎక్కడ వేసిన బొమ్మలు అక్కడే, పన్నీరులో ఆ బూడిదలు పోసిన పన్నీరు వల్లే నీకు దేవుడు పన్నీరుని ఇస్తున్నాడు, కానీ నువ్వు దాన్ని తీసుకుని ఎక్కడికి వస్తున్నావు? బూడిదలో పోసుకుని వెళ్ళిపోతున్నావు, ఉపయోగించుకోవట్లా, దాన్ని నిలుపుకోవడానికి ఇష్టపడట్లా. రేపు దేవుడు ఎక్కడ అనుకోబాగా. ఇక్కడ నీకు దీనికి సమాధానం చెప్పడానికి నాకు సమాధానం చెప్పడానికి ఎన్నో కారణాలు చెప్తావు, కానీ యేసయ్య దగ్గర చెప్పగలవా? వింటాడని మాట వినటానికి ఆయన మనసు ఉంటుందంటావా? సేవకుడు కదా, ఏం చెప్పినా తలంచుతాడు. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? నా సేవకుడు అంత వెర్రివాడు ఎవడన్నాడు? సేవకుడు ఎవరంట? నా మాటలు కదా ఇవి, లేదా బైబిల్ ఏమాట, లేదా విలాప వాక్యం చదవండి. బైబిల్ చదివితే కొన్ని మనకు అర్థమవుతాయి. ఆదివారం చెప్పిన 4 ముక్కలు మనకు అర్థం కాదు. అనుదిన వాక్య పఠన మనకు ఉంటే ఇది సేవకుడు కబురు చెప్పాడే అని మనకి అవగాహన వస్తుంది, వెలిగించబడుతుంది. విలాప వాక్యములు అంటాడు, నా సేవకుడు అంత వెర్రివాడు ఎవడున్నాడు? అంతా అంటాడు, అన్నిటికీ తల ఊపుతాడు. సంఖ్యరాత్రికి గంగరేతను తీసుకొచ్చి తల ఊపమాన ప్రతిదానికి ఊపిచ్చుడు, ఊపితే ఊపుదా, ఒక్కొక్క పోయినా ఊపిస్తాడు. మా పరిస్థితి అది, మేము పోగకపోయినా ఊపిస్తారు. ఎవరు అంతే, రాజీ పడమన్నా పడిస్తారు, అది కుదరదు వల్ల కుదిరేలా చేస్తారు. మహానేత్పరులు, మహా తెలివితేటలు కాల్చిన, ప్రఖ్యాత కాల్చినటువంటి బిడ్డలుగా తయారవుతున్నారు, కానీ దేవునికి ఇష్టమైనటువంటి మాదిరికరమైన జీవితంలోనికి రాలేకపోతున్నామని మాత్రం గ్రహించలేకపోతున్నాం. అదేమని దేవుని బిడ్డ ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతుంది. 2 విషయాలు. ఒకటి, తప్పు చేస్తూ దేవుని ఏం చేసింది? దేవుని దోషిగా చూపించింది. రెండవది ఏం చెప్పాను?
రెండోది ఏం చెప్పారు? తప్పుడు నిర్ణయం వలన ఏమైనా చెడు మార్గంలో నడిపించడం. శారమ్మ తీసుకున్న చెడు నిర్ణయం వలన అబ్రహామును ఏం చేసింది? చెడు మార్గంలోకి నడిపించాడు. దేవుడు పిలిచిన దగ్గర నుంచి వాగ్దానం చేశాడు, నీకున్నాను, నేను నీకున్నాను, నీకు చేస్తాను. కానీ శారమ్మకి ఏమి లేదు చెప్పలేనమ్మా. ఓర్పు లేదు, ఎదురు చూసే మనసు లేదు, సహించే గుణము లేదు. ఇక్కడికి వచ్చిన నీలో దేవుని దగ్గరికి వచ్చిన ఓర్పు లేదా? సహించే గుణం లేదా? ఓర్చుకునే మనసానికి లేదా? అవి లేవు అంటే నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకుంటున్నావు. నీకు నీలానే ఉన్నావు. ఎలా ఉన్నావు? నీకు నీలానే బ్రతుకుతున్నావు, కానీ నీవు దేవునిలా మారడానికి ఇష్టపడట్లేదు. ఈరోజు ఇష్టపడమని దేవుడు చెప్తున్నాడు, మారమని దేవుడు చెప్తున్నాడు, మార్చి రమ్మని దేవుడు నేను బ్రతుకులాడుతున్నాడు. ఆయన దగ్గరికి వస్తావా? ఆయన నేను పిలుస్తా ఉన్నాను. అందరం లేచి నిలబడి కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేద్దాం. ఈరోజు విన్న వాక్యాన్ని బట్టి నా ప్రియమైన దేవుని పెట్టారా, ప్రభు చిత్తమైతే మిగతా 3 విషయాలు నెక్స్ట్ వారం మనం నేర్చుకుందాం. ఈరోజు విన్న ఈ 2 మాటలు నీ హృదయంతో మాట్లాడుతున్నాడు, నీ జీవితంతో దేవుడు మాట్లాడుతున్నాడు, ముఖాముఖిగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, డైరెక్ట్గా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితం ఎలా ఉంది ఆలోచించు. దేవుని వైపు తిరుగుతావా? దేవుని వైపు నడుస్తావా? ప్రభు నిన్ను తన వైపు పిలుస్తా ఉన్నాడు. 2 చేతులు నీ వైపు చాడుతున్నాడు కదా, 2 చేతులు నీ తట్టు ప్రభు తిప్పుతూ ఉన్నాడు. ఎంతకాలం దేవునికి దూరంగా వెళ్తావు? ఎంతకాలం వాక్యం ఇంట్లో పారిపోతావు? ఎంతకాలం దేవుని విడిచిపెట్టి దేవునికి దూరంగా ఉంటూనే నీ జీవితం అంతకాలం బ్రతుకుతావు. యేసయ్య పిలుస్తా ఉన్నాడు, యేసయ్య పిలుస్తా ఉన్నాడు బిడ్డ. చీకటి అగాధముల నుండి బయటికి రా. పాడైపోతున్నటువంటి చెడు మనస్తత్వంతో దేవుడి కొరకు వెలిగించబడటానికి రా. ప్రభు కోరుకునే ఆ శుద్ధ హృదయము దేవునికి ఇవ్వడానికి ఆయన దగ్గరికి రా. ప్రభు నేను పిలుస్తా ఉన్నాను. ప్రభుకి అప్పగించుకుందాం. ఒక్క నిమిషం నాకు తెచ్చి ప్రార్థించే. మా తమ దగ్గరికి వెళ్ళుతుంది. ఆదాముతో పిల్లగా తను పాడైపోయింది. తన భర్తను పాడు చేసింది. శారయ్య పాడైపోయింది. అబ్రహామును చెడు మార్గంలో నడిపిస్తాను. నీ కుటుంబం ఏ మార్గంలో ఉంది? ఈరోజు దేవుని వైపు నడిచే మార్గంలో ఉందా? దేవుని దగ్గరకు వచ్చే మార్గంలో ఉందా? ప్రభువుతో ఉండే జీవితంలో ఉందా నీ కుటుంబం? ఆలోచించు. దేవుడు ఖచ్చితంగా నేను తీర్పులో ఇదే నిలబెట్టబోతున్నాను. ఇదే జీవితాన్ని దేవుడు నీకు చూపించబోతున్నాడు. ఇదే జీవితంతో దేవుడు నేను ఆయన ఎదుట నిలబెట్టుకోబోతున్నాడు. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. యేసయ్యా మీ కొందనాలు స్తోత్రాలు. యేసయ్యా మీ కొందనాలు స్తోత్రాలు ప్రభు. ప్రైజ్ ద లార్డ్. మహిమ నీకే నయ్యా. యేసయ్యా మీ కొందనాలు. యేసయ్యా నీవే నాకు ఆధారము, నీ కృపయే నన్ను బలపరచి నిరంతరము. యేసయ్యా నీవే నాకు ఆధారము, నీ కృపయే నన్ను బలపరచి నిరంతరము. నా నిరీక్షణ ఆధారమా
రాజ్యాన్ని కొరకగా, యేసు రాజ్యాన్ని కొరకగా పరిశుద్ధాత్మ దేవుడా మరి ఆత్మవేదలని పాదం చేస్తూ నేను కనపరుస్తూ ఉన్నాను, నేను మాయపరుస్తూ ఉన్నాను. ఈరోజు నాయన నా జీవితంలో రెండు విషయాలు నేర్చుకున్నాను. నేను తప్పు చేసే ముందు నిన్ను కారణంగా నిలబెడుతున్నాను. నీవే నా జీవితంలో ఈ లోటుకు కారణం, ఈ సమస్యకు కారణం నీవే అని నేను చూపుతున్నానయ్యా. మా తప్పుడు నిర్ణయాలతో చెడు మార్గంలో మేము నడిచేది కాక అనేకులను చెడగొట్టి నడిపిస్తా ఉన్నాం. అనేకులు పాడైపోవడానికి కారణంగా మాట్లాడుతున్నామయ్యా. రోజు నాయన మమ్మలను ధరించడానికి మాతో ఉండడానికి వస్తున్న దేవా, ఎంత గొప్పవాడవయ్యా, ఎంత ప్రేమ కలిగిన వాడవేసయ్యా. నిలవెచ్చని జీవితంతో ఉండి వెళ్ళిపోవడం కాదు బిడ్డా, దేవుడి కొరకు నమ్మకముగా బలపడాలన్నా. దేవుడు నేను ఎందుకు పిలిచాడో తెలుసా? ఎందుకు నేను ఎన్నుకున్నాడో తెలుసా? యవనస్తులు అంటుంది, నేను అందరం చూసి కాదు నేను ప్రేమించింది, నీ రూపాన్ని చూసి కాదు నేను ప్రేమించింది, నీ మనస్సును చూసయ్యా నేను ప్రేమించుదని చెప్పి ఏ సైకిల్ చెప్పగలవాడుగా. నేను నిన్ను కార్యం చేస్తే కాదయ్యా నేను ప్రేమించేది, నేను నాకు మేలు చేస్తే కాదయ్యా నేను నిన్ను వెంబడించేది. మనస్ఫూర్తిగా విశ్వసించి నీతో నడుస్తున్నాను ప్రభు అని చెప్పావా ఏ రోజన్నా? ఒకవేళ చెప్పకపోతే ఈరోజు ప్రభుకి చెప్పు, ఎస్ఐయా మనస్ఫూర్తిగా నేను ప్రేమిస్తానయ్యా, హృదయపూర్వకంగా నీతో నడుస్తానయ్యా, నా ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుని నీ కొరకు ముందుకు నడుస్తాను ప్రభు అని దేవుని దగ్గర మాటిస్తావా? ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. మహోన్నతుడి యేసయ్యా, నీ కొండన వాక్యమును మా హృదయంలో బదిలపరచాను, వాక్యానుసారముగా మమ్మల్ని నిలబెట్టండి. వాక్యములో మేము స్థిరపడినట్లుగా బలపరచబడినట్లుగా ఈ కార్యం జరిగించి మీరు మహిమ పొందుకోమని కృప చూపమని ఈ ప్రార్థన మీరు వింటున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు ఉన్నతమైన నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా.